వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎస్‌బీఐ బ్యాంకు వినియోగిస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక 2 ముఖ్యమైన వివరాలైతే రావడం జరిగింది. ముందుగా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్న వాళ్ళు మనలో చాలామంది అయితే ఉంటారు. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబం వాళ్ళందరికీ కూడా ఎస్‌బీఐ ఎప్పటికప్పుడు కొన్ని ముఖ్యమైన వివరాలు తెలియజేస్తూ గుడ్ న్యూస్ అయితే అందిస్తూ ఉంటుంది. మరి ఇందులో భాగంగానే ఒక గుడ్ న్యూస్ అలానే ఒక బ్యాడ్ న్యూస్ అనేది రావడం జరిగింది. ముందుగా గుడ్ న్యూస్ గనక గమనించినట్లయితే ఫిక్స్డ్ డిపాజిట్లు ఆర్‌డీ అనేది మీరు వినే ఉంటారు. అయితే ఫిక్స్డ్ డిపాజిట్లు తెలియని వాళ్ళైతే ఉండరు. మరి ఆర్‌డీ విషయంలో అయితే కొంతమందికైతే ఇంకా తెలియని వాళ్ళైతే ఉంటారు. అయితే ఫిక్స్డ్ డిపాజిట్‌లతో పోలిస్తే ఆర్‌డీ అనేది ఒక మంచి ఫెసిలిటీ అయితే ఉంటుంది. అదేంటో కాదు. ఫిక్స్డ్ డిపాజిట్‌లనేది సహజంగా మనం ఒకేసారి మొత్తం కూడా తీసుకువెళ్ళి మొత్తం వడ్డీ అనేది నెల నెల పొందొచ్చు. లేదనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ మొత్తం విత్‌డ్రాల్ చేసుకున్న టైంలోనే వడ్డీ రేట్లనేది తీసుకోవచ్చు. మరి అలా కాకుండా నెల నెల మనం అమౌంట్ అనేది డిపాజిట్ చేస్తూ, మొత్తం మీద ఒకేసారి వడ్డీతో సహా తీసుకున్న దాన్ని ఆర్‌డీ అంటారు. ఇక మొత్తం ఒకేసారి ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సిన డబ్బులు లేని టైంలో నెల నెల కూడా కొంత అమౌంట్ అనేది మీరు డిపాజిట్ అనేది చేయొచ్చనమాట. మరి దీన్నే రికరింగ్ డిపాజిట్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. అయితే ఎస్‌బీఐ దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వివరాలైతే తెలియజేసింది. మరి దానికంటే ముందు కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది ఏప్రిల్ 1న అయితే అమల్లోకి రానుందనమాట. ఎవరైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉపయోగిస్తున్నారో వారందరూ కూడా కొన్ని కోట్ల మంది అయితే ఉన్నారు. మరి ఈ కస్టమర్లందరికీ కూడా ఎస్‌బీఐ కస్టమర్లకి ఎన్నో రకాల సర్వీసులైతే ఆఫర్ చేస్తూ ఉంటుంది ఈ బ్యాంకు. డెబిట్ కార్డ్ కానివ్వండి, క్రెడిట్ కార్డు, ఎస్ఎంఎస్ ఫెసిలిటీ, ఇంటర్నెట్ ఫెసిలిటీ ఇలా చాలానే అయితే ఉంటాయి. ఇక ఆయా సేవలకు సంబంధించి అన్నీ కూడా ఉచితంగానే ఉండవు. వీటిపై ఛార్జీలనేది కూడా వసూలు చేస్తూ ఉంటుంది బ్యాంకు. తాజాగా పలు ట్రాన్సాక్షన్ ఛార్జీలైతే సవరించింది. ఏప్రిల్ 1 నుంచి అయితే ఇది అమల్లోకి రానుంది. ఎవరైతే ఏటీఎం కార్డు, ఎస్‌బీఐ ఏటీఎం కార్డు ఉపయోగిస్తూ కొన్ని అత్యవసర సమయంలో వేరే బ్యాంక్ ఏటీఎంలోకి దూరి మనం డబ్బులైతే అవసరాల కొద్దీ విత్‌డ్రాల్ చేస్తూ ఉంటాం. మరి ఇటువంటి సందర్భంగానే మనకి ఎస్‌బీఐ అయితే దీనిపై ఎక్కువ ఛార్జీలు అయితే చెల్లించాల్సి ఉంటుంది. మరి ఆ ఛార్జీలనేది ఇంచుమించు ఒక ట్రాన్సాక్షన్ అంటే లిమిట్ గనక దాటినట్లయితే ఒక ట్రాన్సాక్షన్ నుంచి రూ. 20 నుంచి రూ. 10 వరకైతే మనకి ఛార్జ్ అనేది పడుతుందని చెప్పేసి తాజాగా వెల్లడించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డ్ వాడుతున్న వాళ్ళు స్టేట్ బ్యాంక్ ఏటీఎంలోనే మీరు వీలైనంత వరకు కూడా అమౌంట్ అనేది విత్‌డ్రాల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఇదిలా ఉండగా ఇందాక చెప్పినట్లుగా రికరింగ్ డిపాజిట్ అనేది రూ. 5,000 చొప్పున మనం నెల నెల వేసుకుంటూ 5 సంవత్సరాలకి గనక మనం డిపాజిట్ చేసినట్లయితే ఎంత ఆదాయం మనం పొందవచ్చు? రిటర్న్స్ ఏ విధంగా వస్తుంది? 5 ఏళ్లకి ఎంతొస్తుందనే పూర్తి సమాచారం అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలామందికి ఆర్‌డీ స్కీమ్‌లో నెల నెల రూ. 5,000 చొప్పున పెట్టాలంటే ఇబ్బంది ఉండొచ్చు. కాబట్టి 2,000 చొప్పున పెట్టినా కూడా మనకి ఎటువంటి ఉపయోగం అనేదైతే ఉంటుందనేది తెలుసుకుందాం. ముందుగా రూ. 5,000 చొప్పున అయితే పెట్టినట్లయితే గనుక ఎంతొస్తుందనేది మనం గమనించినట్లయితే సాధారణంగా ఎక్కువ శాతం మంది రికరింగ్ డిపాజిట్ అనేది ఎస్‌బీఐలో సేఫ్ కాబట్టి రూ. 5,000 చొప్పున అయితే డిపాజిట్ చేస్తూ ఉంటారు ఎక్కువ శాతం. మరి రూ. 5,000 చొప్పున సాధారణంగా ఒక కస్టమర్ ఎస్‌బీఐలో 5 ఏళ్ల ఆర్‌డీ ఖాతాల నెలకు రూ. 5,000 అయితే జమ చేస్తున్నాడు అనుకుంటే గనుక అతనికి 6.5% వడ్డీ అనేది వర్తిస్తుంది. అయితే 5 ఏళ్ల పాటు పొదుపు చేసే సొమ్ము అనేది రూ. 3,00,000 అనేది అవుతుంది. అయితే దీనిపై ఆర్‌డీ కాలిక్యులేటర్ ద్వారా చూసుకుంటే గనుక వడ్డీ అనేది రూ. 55,000 ఇంకా 286 వరకు అయితే లభిస్తుంది. చూసారు కదా! రూ. 55,000 వరకు అయితే వస్తుంది. అంటే మొత్తం గనక మనం డిపాజిట్ చేసిన అమౌంటు మరియు వడ్డీతో కలుపుకొని ఎంతొస్తుందంటే రూ. 3,55,280 అనేది చేతికి వస్తాయన్నమాట. ఇక ఫిక్స్డ్ డిపాజిట్‌లతో పాటు ఈ యొక్క ఆర్‌డీ అనేది కూడా చాలామందైతే వినియోగిస్తూ ఉన్నారు. మరి ఆర్‌డీ, ఎఫ్‌డీ ఇవన్నిటిని బీట్ చేసేది కూడా ఉన్నాయి. కానీ అది కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ కలిగి ఉంటాయి కాబట్టి మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ, స్టాక్స్‌లో గానీ, ఇతరితర ప్లాట్‌ఫామ్స్‌లో అయితే కొంతమంది అయితే డిపాజిట్ చేయరు. అయితే పీపీఎఫ్ కూడా చాలా సేఫ్ అనమాట. మరి వాటిల్లో కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరి వీటికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా కావాలి అనుకున్నట్లయితే తెలియజేయండి. ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.